నా సంజయ్కి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి తండ్రి ఆ సంజయ్ గాడే అని నిరూపించే అవకాశం వస్తుంది. ఆ రోజు బయట పెడతానమ్మా. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఒకసారి రా, మాట్లాడుకుందాం. ఎక్కడ? ఇంకెక్కడికి? హాస్పిటల్కి. వస్తున్నా. వచ్చావా నాయనా సంజయ్? అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. నువ్వు నేనే శ్రీధర్ని. నువ్వు టెన్షన్లో నేను ఫోన్లో చెప్పింది సరిగ్గా వెళ్ళలేదనుకుంటా నాయనా. నా మైండ్ పోలేదు, పోయిందని నాటకం ఆడాను నాయనా. రే నీకు మెమరీ లాస్ అన్నారు, ఎప్పుడొచ్చింది? ఎందుకు ఇలా నాటకం ఆడావు? నీ మంచి కోసమే నాయనా, లేదంటే నీ బావ నన్ను చితక్కొట్టేవాడు. నేను తమిళ డైరెక్టర్ కథ చెప్పినట్టు విత్ యాక్షన్తో మొత్తం కథ చెప్పాల్సి వచ్చేది. అంటే నన్ను చీట్ చేస్తావా? నిన్ను నన్ను కొట్టినా చంపినా ఫస్ట్ ఇరుక్కునేది నువ్వే నాయనా. ఎందుకంటే నేను పోలీస్ కస్టడీలో ఉన్న మనిషిని. అసలు నీకు ఫోన్ ఎక్కడదరా? నర్స్ ఇంజెక్షన్ చేస్తుంటే కొట్టేశా, ఫోన్ చేసి మళ్ళీ ఆవిడకే ఇచ్చేశా. చూసావా నేనెంత సిన్సియరో? అసలు ఎందుకు నా నాటకం ఆడావు? నీకేం కావాలి? నాకు మెమొరీ ఉందని తెలిస్తే జీకే ఇరగదీస్తాడు, నీకు తెలిస్తే నన్ను మర్డర్ చేయిస్తావు. అందుకే ప్లాన్ చేయడానికి టైం కావాలని ఈ డ్రామా ఆడా. ఇప్పుడు మాత్రం వదులుతాననుకున్నావా? నిన్ను నన్ను చంపితే నీకే లాస్ నాయనా. నీ కథంతా టోరెంట్లో సినిమా డౌన్లోడ్ అయినట్టు మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. మీ నానొచ్చి నన్ను చూసి వెళ్ళాక నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నా వాల్యూ ఏంటో నాకు బాగా తెలిసొచ్చింది. సో నువ్వు నన్ను ఏమీ పీకలేవు. నీకు కావాల్సింది డబ్బేగా, ఇస్తాను. అర్జున్గా జంప్ అయిపో. అబ్బచా, నిన్ను ఎలా నమ్ముతాను చెప్పు? ఇలాగే కోటిస్తానని నా తమ్ముడు చేత నన్నే కొట్టించావు. ఇప్పుడు ఛాన్స్ వస్తే చంపేవా? మరైతే ఏం చేయాలో చెప్పాడు. ఏం చేయాలంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. ఎందుకు? హాస్పిటల్లో బ్రెడ్ ముక్కలు, యాపిల్ ముక్కలు తిని తిని బోర్ కొడుతుంది. చికెన్ ముక్కలతో మంచింగ్ చేస్తూ మందు కొట్టి చాలా కాలం అయింది. అందుకు దానికి మా ఇంటికి ఎందుకు రాస్కెల్? ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు నాది నాటకం అని కనిపెడతారు. అప్పుడు నీకే రాసు. అయినా నేనెలా తీసుకెళ్ళాలి? నువ్వేమన్నా మా చుట్టమా? చుట్టానేగా, నీ మరదలకి మొగుళ్ళలాంటి వాణ్ణి. నువ్వు అంటే చుట్టంగా మీ ఇంటికి వస్తా, లేదంటే పరివర్తన చెందిన మనిషిగా మీ నాన్న దగ్గరికి వెళ్తా. ఏది కావాలి? అదా ఇదా? నీకు ఆలోచించుకునేంత టైం లేదమ్మా. ఇంతకంటే వేరే దారి లేదు. నిన్నింట్లో పెట్టుకుంటే కొడుకుతో తలగొక్కున్నట్టే. నాకు మెమొరీ లాసు, అంతేకాదు నాకు మాటలు కూడా సరిగ్గా రావు. అలా మెయింటైన్ చేద్దాం. నాకు టైం కావాలి. 24 గంటలే ఇస్తా.
రే 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 ఏంటిది? ఏమైంది మళ్ళీ? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? రే నువ్వు ఎందుకు ఏదేదో అడుగుతున్నారు? నేను మైసూర్ మహారాజు గారి మేనల్లుణ్ణి, తెలుసా? జాగ్రత్తగా మాట్లాడండి నాతో. రే 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 తెలుసా? జాగ్రత్తగా మాట్లాడండి. ఏంటి సార్, ఏం అడుగుతున్నారు అతన్ని? తనకి ఇంకా ఏం గుర్తు రావట్లేదు. డిస్టర్బ్ చేయకండి, మీరు వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్. నువ్వు నిజంగా మైసూరు మహారాజు మేనల్లుడివే నాయనా? కరెక్ట్ గా చెప్పారు మీరు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. వాడిని ఎలా ఇంటికి తీసుకురావాలి? వీళ్ళని ఎలా ఒప్పించాలి? సంజయ్, ఏంట్రా అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? సంధ్య గురించి డాడీ. పాపం కదా డాడీ సంధ్య. ఇప్పుడు తన గురించి ఎందుకు ఆలోచన వచ్చిందిరా? శ్రీధర్ పరిస్థితి చూశాక నాకు సంధ్య గురించే ఆలోచన ఎక్కువైంది డాడీ. ఆ శ్రీధర్కి ఇప్పుడు గతం గుర్తులేదు కదా డాడీ. అందుకేగా సంధ్య గురించి ఏ ఆచూకీ తెలియలేదు. అసలు తను ఎక్కడుందో, ఈ మనిషి ఇక్కడికి ఎలా వచ్చాడో, ఏమైందో అంతా గందరగోళంగా ఉంది. ఓ మిస్టరీలా ఉందండి. డాడీ, మీకు విషయం తెలుసా? ఈ మధ్య అతన్ని చంపడానికో లేక కిడ్నాప్ చేయడానికో అతని మీద హాస్పిటల్లో అటాక్ కూడా జరిగిందట. ఆ పని చేసిందెవరో మా అన్నయ్య తెలుసుకుంటానన్నాడు మావయ్య. హాస్పిటల్ సీసీ కెమెరాలో వాడెవరో రికార్డ్ అయ్యిందంట. వాడి కోసం వెతుకుతున్నారు. ఏది ఏమైనా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి డాడీ. మమ్మీ, నువ్వు కూడా. ఏంట్రా అది? ఆ శ్రీధర్ని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏంటిది? కొత్త ప్లాన్ వేస్తున్నాడు. గతం గుర్తులేని మనిషిని, అది తన వల్ల ప్రమాదం అని తెలిసి ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నాడు? మనింటికా? అవును డాడీ, డాక్టర్లు డిశ్చార్జ్ చేయాలంటున్నారు. పాపం అతను ఎక్కడికి వెళ్తాడు? మైండ్ బాగుంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పేవాడు. కనీసం తనకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ రాలేదు. శ్రీధర్కి ఎవరూ లేరంటే అతన్ని పోలీసులు ఏ పిచ్చి హాస్పిటల్లోనో లేక వేరెక్కడో పెడతారు. పాపం కదా డాడీ.
పాపం అతను ఎక్కడికెళ్తాడు? అవును డాడీ, సంధ్య మీకు మేనకోడలు కదా, మేనమావగా మీకు ఆ బాధ్యత ఉంది కదా. ఏమంటారు? ఇలా అయినా సంధి రుణం తీర్చుకోవచ్చు. రేపు తను తిరిగి వస్తే అతన్ని మనం చేరదీసినందుకు సంధ్య చాలా సంతోషిస్తుంది. ఏమంటారు? చూసారా వాడు ఇంత గొప్పగా ఆలోచించాడు. అసలు మనలో ఎవరికైనా ఇంత మంచి ఆలోచన వచ్చిందా? వాడు కాబట్టి ఇంత బాగా ఆలోచించగలిగాడు. అలాగేరా, ఓకే, నీ ఆలోచనే కరెక్ట్. సంజయ్ దొరికేంత వరకు అతని బాధ్యత మనమే చూసుకోవాలి. రేపే వెళ్ళి అతని ఇంటికి తీసుకుని వద్దాం. అమ్మయ్యా, ఒక టెన్షన్ తగ్గింది. నాకు ఇంకో టెన్షన్ పెట్టాడే. ఎందుకు అతన్ని ఇంటికి తీస్తున్నాడు? పిచ్చి డాక్టర్, నువ్వు ఎన్ని రిపోర్ట్స్ చూస్తే ఏముంది చెప్పు. నేను ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేస్తా. మీ సైన్స్ ఏమీ చేయలేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం. న్యూరాలజిస్ట్ను ఉండమని చెప్పండి. డాక్టర్, ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. తనకి ఎలా ఉంది డాక్టర్? అన్ని టెస్టులు చేశాం, అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఎందుకు ఇతను ఇలా అయిపోయాడో అర్థం కావట్లేదు. పోనీ ఎవరైనా ఫారెన్ రిటర్న్కి చూపించమంటారా? నేను ఆల్రెడీ ఫారెన్ రిటర్న్ అండి. నాకే అర్థం కావట్లేదు ఈ కేసు. నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసు ఇంతవరకు చూడలేదు. ఇతనికి మెమరీ లాస్ కావడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఇలా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంతే. అర్థమైంది డాక్టర్. డాక్టర్, మేము మాతో తీసుకెళ్దామని వచ్చాం. డిశ్చార్జ్ చేసి మాతో పంపించండి. అలా ఎలా కుదురుతుంది సార్? ఇది మెడికో లీగల్ కేసు. దీనికి జీకే గారి పర్మిషన్ కావాలి. అవసరం లేదు. అవసరం ఉంది. నా కస్టడీలో ఉన్న మనిషిని నా పర్మిషన్ లేకుండా తీసుకుని వెళ్ళటం కుదరదు. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. డాక్టర్, చూడండి, ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. అంతగా మాట్లాడాల్సి వస్తే నాకు నీ పర్మిషన్తో అవసరం లేదు. నీకంటే పై ఆఫీసర్తో ఇప్పుడే మాట్లాడతాను. మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువని నాకు తెలుసు. కానీ ఇతన్ని మీతో ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? తను మాకు చుట్టమే. సంధ్య మాకు కావాల్సిన మనిషే.
తన భర్త కాబట్టి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. డాక్టర్స్ ఇతనికి ట్రీట్మెంట్ అయిపోయింది అంటున్నారు. మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్లో పెడతారా? అతనే క్రిమినల్ కాదు. అలాగని గతం గుర్తులేదని గాలికి వదిలేస్తారా? చెప్పండి. కానీ ఇతన్ని చంపడానికి ట్రై చేసింది ఎవరో తెలియాలి. ఎవరితన్ని కొట్టి ఆ లోయలోకి తోశారో అది తెలుసుకోవాలి. అన్నీ బాగుంటే ఇతనే చెప్పుండేవాడు. గతం గుర్తులేని మనిషితో మీరేం చెప్పిస్తారు? పోనీ మా ఇంటికి తీసుకుని వెళ్తాను. మీకెందుకులేండి అంత శ్రమ? ఏం అవసరం లేదు. మీరు ప్రతిదానికి మమ్మల్ని అనుమానిస్తారుగా. కానీ మాకు కూడా బాధ్యత ఉందని మేం కూడా ప్రూవ్ చేసుకుంటాం. సంధ్యకి తెలియకుండా జాబ్ ఇచ్చాను. ఇప్పుడు తెలిసి తన హస్బెండ్ని మా ఇంట్లో పెట్టుకుంటాం. ఏం డాడీ? అవును, సంధ్య నా మేనకోడలు. వాళ్ళమ్మ గౌరీ నీకంటే నాకు బాగా కావాల్సిన మనిషి. గౌరీ కూతురు మీద నాకు మేనమావగా బాధ్యత ఉంటుంది. అందుకే ఇతన్ని నేనే తీసుకువెళ్తాను. ఒకవేళ నీకేదన్నా డౌట్ ఉన్నా, ఎంక్వైరీ కోసం రావాల్సున్నా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. ఇతనికి నేను షూరిటీ ఉంటాను. డాడీ, ఈయన గారికి ఇంకా అనుమానంగా ఉందేమో. మీరు హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడండి. అవసరం లేదు, తీసుకువెళ్ళండి. కానీ ఒక్కటి, మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మా ఎంక్వైరీకి సహకరించాలి. అలాగే. రేయ్, నేను వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను. God is great. ఇదే మన ఇల్లు. నెమ్మదిగా నడువు బాబు. సంజయ్, జాగ్రత్త. అలాగే. తెరా సంజయ్, చాలా పెద్ద కొంపే కట్టించుకున్నారు. లోపల మనకు అరేంజ్ చేసావా? నోరు మూసుకున్నాడు. తేడా వస్తే మా డాడీ తాట తీస్తాడు. అనుమానం వస్తే చస్తావు. ఆ టెన్షన్ నీకు గాని నాకెందుకురా? నోరు మూసుకో. నీ జీవితంలో బ్యాడ్ డేస్ మొదలయ్యాయి సంజయ్. నా ఎంట్రీతో నీ లైఫ్లోకి శని ఎంటర్ అయినట్టే. అబ్బా, ఏమైంది బాబు? ఏమీ లేదండి, నడవలేకపోతున్నాను. కాళ్ళు వణుకుతున్నాయి. అయ్యో, సరే, వీల్చైర్ వస్తుంది. జాగ్రత్తగా మెల్లిగరా. జాగ్రత్త.
వచ్చేసారా? ఏంటి అలా చూస్తున్నావు? ఎర్రనీళ్ళు తీసుకునిరా. తెస్తాను, ఒక్క నిమిషం. అబ్బో, మనకు మర్యాదలకు ఏం లోట్లేదు. మీరు లోపలికెళ్ళండి. రా బాబు.